అయితే మన తండ్రి గురించి బ్రాందీ తాగందే రాజశేఖర్ రెడ్డి నిద్రపోడు అని అన్నప్పుడు కావచ్చు, లేదంటే మరొకసారి తల్లి అయినటువంటి విజయమ్మ గారిని అవమానించినప్పుడు కావచ్చు, మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి షర్మిల గారు స్వయాన రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి సోదరి ప్రశ్నించినటువంటి సందర్భం. అండ్ ఆల్సో రాజశేఖర్ రెడ్డి గారిని ఎవరెవరైతే తిట్టారో, రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టినటువంటి పెద్దిరెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన గారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రులుగా ఎందుకు చేశారు అని షర్మిల గారు ప్రశ్నించినటువంటి సందర్భం. నిన్న ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావన గుర్తుకు తెచ్చుకొని బొత్స సత్యనారాయణ గారు మరి ఏడ్చారు. వాస్తవంగా అంత ఎమోషన్ అయ్యారు. వాస్తవంగా ఆయన గనక రాజశేఖర్ రెడ్డి గారి బ్రాంతి తాగంది నిద్రపోరు అని చెప్పిన మాట, అండ్ ఆల్సో వైఎస్ విజయమ్మ గారిని ఏకవచనంతో పిలిచినటువంటి మాట, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి విషయాల్లో ప్రస్తావించకుండా ఉన్నట్లయితే దయచేసి అడ్డం రావద్దు. మల్లేశ్వరి గారు, మీరు చెప్పినంతసేపు విన్నాం, దయచేసి అడ్డం రావద్దు. మీరు అడ్డం వస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉంటే, మీకు టాపిక్ లేకపోతే అడ్డం రండి. మీకు టాపిక్ రాజు గారు మ్యూట్ చేస్తారా? నేను రాజు గారు నాగమల్లేశ్వరి గారు ఒక్క నిమిషం టాపిక్ అనేది బహుశా మీకు నైట్ పంపించుంటారు. వైఎస్ మరణానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఈ రోజు మన సబ్జెక్ట్ లో ఉంది. మీరు సబ్జెక్ట్ కాదంటే నేనేం చేయాలి అని మాట్లాడివ్వండి, నోట్ చేసుకోండి. మీరు క్రాస్ టాక్ చేయకండి మేడం, డిబేట్ లాగా నడిపిద్దాం. ఓకే ఒక నిమిషం నాగమల్లేశ్వర గారు ఆగండి మేడం, ఆగండి. ఉదాహరణ ఎందుకు నా మీదకి వచ్చేసరి ఎందుకు యుద్ధం చేయడానికి? ఒక నిమిషం ఆగండి. మీరు కొట్టుకోండి, నా మీదకి ఎందుకు వస్తుంటారు? నన్ను ఎంటర్టైన్ చేయండి. ఒక నిమిషం మేడం, ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. మీరు ఒక నిమిషం మీరు ఆగుతారా ఆగరా? ఒక నిమిషం ఆగండి మేడం, ఒక్క నిమిషం ఆగండి మేడం. మీరు మాట్లాడిన సబ్జెక్ట్ ఒకసారి డిబేట్ అయిపోయినాక వెనక్కి వెళ్ళి చూడండి. ఒక్క నిమిషం ఒకసారి మాట్లాడండి వంశీ గారు. రాజుగారు నిన్న మీ డిబేట్ కోఆర్డినేటర్ నాకు డిబేట్ గురించి కాల్ చేసినప్పుడు, నాగమల్లేశ్వరి అనే ఆవిడ వేరే వాళ్ళని మాట్లాడనివ్వదు, ఆవిడకి సబ్జెక్ట్ లేకపోతే వచ్చి అడ్డం పడుతుంది, ఆవిడ మ్యూట్ చేస్తేనే నేను వస్తానని చెప్పా. ఆవిడ మాట్లాడినంత సేపు చాలా కామ్ గా ఉన్నా. మీరు మ్యూట్ చేస్తారా, అడ్డం పండిస్తారా రాజు గారు? ప్లీజ్ రాజు గారు ఆవిడ అడ్డం ఇలాగే అడ్డం పండిస్తారు.